గవర్నమెంట్ కోరుతున్నామండి. డబల్ బెడ్రూమ్ నుండి మాట్లాడుతున్నామండి, బాచుపల్లి డబల్ బెడ్రూమ్ నుండి. అన్న మాకు ఇండ్లు ఇచ్చినవారు, మీరు బతుకమ్మని ఇండ్లు ఇచ్చినారు, తర్వాత ఇచ్చేటప్పుడు ఏం చెప్పినారు, షట్టర్లు మీ మెయింటెనెన్స్ కోసం అవుతుంది, మీరు బతుకు తెరువుకు ఆధారంగా మిగులుతాయి, మీరు మెయింటెనెన్స్ ఇప్పుడు కట్టుకున్నా కానీ తర్వాత మీకు తగ్గుతుంది అని చెప్పేసి చాలా గత ప్రభుత్వం మాకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నారు, షట్టర్లు కంప్లీట్గా అమ్మేసి అది 5 లక్షలక 6 లక్షలక ఎంతన్నా కానీ పాట వాడుకుంటారు, వేలం వేస్తారు, అమ్మేస్తాము అని చెప్పేసి అంటున్నారు. మీరు అమ్మేస్తే తర్వాత మా బతుకేంది? మీరు కొనే వాళ్ళు ఎవరో వచ్చి కొంటారు, కొన్న తర్వాతకి మేము ఇక్కడ కూరగాయల షాప్ పెట్టుకుని కనీసం షట్టర్లు కొనలేని వాళ్ళు పక్కన బండి పెట్టుకొని అమ్ముకొని బతుకుతామంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు. మేము లక్షలు పెట్టి కొనుక్కున్నాము, మీరేందమ్మా ఇక్కడ షాప్ పెట్టుకొని మీరు బతుకు తెరువు గురించి ఆలోచిస్తున్నారు అంటే మేము ఎందుకు పెట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు మా మీద డిమాండ్ చేస్తారు. అలాంటప్పుడు మేము ఎట్లా బతకాలి? పెన్షన్ తోటి బతికే వాళ్ళు ఉన్నారు, భర్తలు వదిలేసి పిల్లలు చిన్న పిల్లలు పట్టుకొని వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇల్లు వచ్చింది సరే ఎట్లో బతుకుతాం కదా అని చెప్పేసి ఆ సంతోషంతో ఉందామనేసరికి ఇప్పటికీ షట్టర్లు వేలం వేసేస్తామని చెప్పేసి అంటే మేము ఎక్కడ చెప్పాలి, ఏం చేయాలి? మేము బతుకు తెరువు ఏం చేస్తారు? మీరు వేలం వేస్తారు, మీ పాటాన మీరు డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అది సరే మాకు పంపిస్తారా, ఏడు చేస్తారా విషయం పక్కనే పెడితే ఫస్ట్ మా బతుకు తెరువు ఏంటిది? ఎక్కడి నుండో 100 రకాల ప్లేస్ల నుండి వచ్చినాము, మా జాబ్లో పెట్టుకొని ఇల్లు అంటే భయపడి వచ్చినాము. సరే పోనీ అక్కడ షట్టర్లో అదో ఇదో ఉన్నవి, మేము షాపులు పెట్టుకొని ఎట్లనన్నా బతుకుదాం అనుకున్నాము. ఇప్పుడు మాకు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మేము ఏం చేయాలి? మేము ఎవరికి చెప్పాలి? మా షట్టర్లు మేము ఎట్లా కాపాడుకోవాలి? పెద్దవాళ్ళు మీరే అర్థం చేసుకోకపోతే, తెలుసుకోలేకపోతే మా పరిస్థితి తెలుసుకోవాలి. అరే పేదవాళ్ళు ఉన్నారు అక్కడ, మేము షట్టర్లు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు? కొన్ని అక్కడ ఉన్న వాళ్ళకే రెంట్కి ఇచ్చేద్దాం, ఆ రెంట్ వచ్చిన డబ్బులతోటి బ్లాక్ మెయింటెనెన్స్ అవుతుంది, వాళ్ళకు మెయింటెనెన్స్ తక్కువ పడుతుంది అనే ఆలోచన కూడా కొంచెం చేయండి సార్. మీరు దయచేసి మీకు దండం పెట్టి అడుగుతున్నాం. మేము మా షట్టర్లు మాకే ఇవ్వండి, వేరే వాళ్ళకి వద్దు, అది రెంట్ పర్పస్లో ఇవ్వండి. మేము తక్కువ ఎంతో మాకు చేతనైనంత వరకు మేము రెంట్ ఇచ్చుకుంటాము, మేము బతుకుతాము. ఇప్పుడు మా మెయింటెనెన్స్కి మా బ్లాక్ డెవలప్ చేసుకుంటాం మేము. ఇప్పుడు మీరు చేసే అమ్మడం వల్ల ఏం జరుగుతుంది? కొన్నవాడు లాభం పడతాడు, ఇక్కడ మేము ఉన్న వాళ్ళం మాత్రం అలాగే ఉండిపోతాం. మరి మాకు ఇచ్చేం లాభం? మీరు గత ప్రభుత్వం చెప్పింది ఏంటిది, ఇప్పుడు చేసేది ఏంటిది? మేము ఏం చేయాలి? ఇంటి ట్యాక్స్ కట్టమన్నారు, అసలు మాకు ఇల్లు లేకనే అక్కడ రెంట్ కట్టి బతికి వచ్చినాం. ట్యాక్స్ కట్టమన్నారు, పోనీ ట్యాక్స్ కట్టేసినాం. ఇప్పుడు ట్యాక్స్ కట్టినామని చెప్పేసి రెంట్లు అది షట్టర్లు కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసినా అంటున్నారు. ఇప్పుడు షట్టర్లు ఇచ్చేస్తారు, మేము మళ్ళీ ఎవరి కాళ్ళు పట్టుకున్నా మేము బతకాలా? పిల్లలకి ఏం చేసుకోవాలా? మాకు హాస్పిటల్ లేదు, ఏది లేదు. అయినా కానీ షట్టర్లు తీసుకొని మీరు అమ్మేసుకుంటే మా పరిస్థితి ఏంది? మేము తిండికి లేకనో బట్టలకి దేనికన్నా లేక మేమున్న బతుకు తెరువు కోసం ఇక్కడ ఒక మా షట్టర్ మాకు కిరాయికి ఇస్తే మేము చిన్న షాప్ పెట్టుకొని బతుకుతాం.